ఏంటన్నా ఇది? బెంజి సర్కిల్లో నీ పేరు చెప్తే పసిపిల్లల పాలు కూడా తాగరు. అలాంటిది నేను గుంజి గుంజి తంతాడా? అన్నా, నువ్వు ఇప్పుడు ఆ నదులు పెట్టేసావనుకో, డీసెంట్ రోడ్లో డీసెంట్గా తిరగలవా? ఆలోచించు. నువ్వు అర్జెంటుగా బయలుదేరి వెళ్ళి వాడి డెడ్ బాడీతో తిరిగిన నేను ఇక్కడ పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో వాడికి సమాధి తవ్వించి రెడీగా ఉంటాను. రేయ్, వాడు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకురండి రా. వీళ్ళు వాడిని పట్టుకుంటారో వాడు వీళ్ళ బాక్సులు బద్దలు కొడతాడో తెలియదు. మళ్ళీ వానొచ్చి ఎలా ఉందన్న? వాడిని ఎందుకు పంపించేశారు? జైల్లో శిక్ష అనుభవించే వచ్చాడు కదా. ఇప్పటిదాకా వాడు అనుభవించింది శిక్ష కాదు, ఇక ముందు వాడు అనుభవించబోయేదే నిజమైన శిక్ష. ఇదే తప్పు మన ఇంట్లో వాళ్లే చేసుంటే మీరు ఇలా మాట్లాడతారా? నా వాళ్ళు ఎవరు ఎప్పుడు ఇలాంటి తప్పులు చేయలేదు. అయినా వాడిని ఎందుకు ఇలా వెనకేసి వస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. 12 సంవత్సరాలు వాడిని నా చేతులతో పెంచానండి. కానీ వాడికి తిన్న విశ్వాసం కూడా లేదే. ఎవరి గురించి మనం ఎక్కువగా ఇష్టపడతామో ప్రేమిస్తామో వాళ్ళే మనల్ని మోసం చేస్తారు. ఇక వాడి గురించి మాట్లాడటం అనవసరం. వాడు వెళ్ళిపోయాడు అంతే. వాడు మనల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళడు. వాడి గురించి నాకు బాగా తెలుసు. నేనెంత చెప్పినా ఇక్కడే ఉంటానంటున్నావు. ఇక్కడ ఎలా ఉండగలవు? మొన్నటిదాకా దీనికన్నా దారుణమైన చోట్ల ఉన్నానులేండి. దారిని పోయే వాళ్ళందరూ ఇక్కడ ఉండడానికి ఇదేం శత్రువా? ఇది ఉండడం నాకు ఇష్టం లేదు. రేయ్, నువ్వు నోరు మూయరా. నువ్వు ఇలా వచ్చినోడివే. బాబు, వీడితో పాటు 3 ఉంటారు. వీళ్ళతో నువ్వు కలిసి ఉంటాను అనుకుంటే నాకేం అభ్యంతరం లేదు. థ్యాంక్స్ అండి. ఇక్కడ ఉండడం అంత ఈజీ కాదు, చాలా కష్టం. పర్లేదమ్మా, అడ్జస్ట్ అయిపోతాను. ఏంటి అడ్జస్ట్ అయ్యేది? ఇక్కడ ఉన్న వాళ్ళకి దిక్కు లేదు. నువ్వు ఎగస్ట్రా లగేజివా? వెళ్ళమ్మా వెళ్ళు. వచ్చాడు నా ప్రాణాలు తీయడానికి. ఇదిగో టోకెన్. 20, 30, 40, అటు పెట్టండి. 60. టోకెన్స్ అయిపోయినాయి. టోకెన్ బుక్ ఎక్కడ ఉంది? రేయ్, టోకెన్స్ అయిపోయాయంటే మాట్లాడబెట్రా. ఎన్నిసార్లు చెప్పాలి డబ్బులు లెక్కడం డిస్టర్బ్ చేయదని? ఇప్పుడు మొదటి నుంచి లెక్కటాలి. ఓ, ఇక్కడే ఉంది. సారీ. పొట్టి, మర్యాదగా నువ్వు బయటకు వస్తావా, నన్ను లోపలికి రమ్మంటావా? ఎవరు వాళ్ళు? ఊరుకోరా, నా ప్రాణాలు తోడేస్తున్నావు. నేనున్న టెన్షన్లో నువ్వు ఒకడివి. మర్యాదగా వచ్చి డబ్బులు ఇస్తావా, బళ్ళు పగలగొట్టమంటావా? రారా తొందరగా. అదేంటి, మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వాడికి ఎందుకు ఇవ్వాలి? నీకేం తెలుసా వాడి గురించి? 2 ఏళ్ళు జైల్లో ఉండి వచ్చున్నాడు. మళ్ళీ వాడి గురించి మాట్లాడేవనుకో మొహమ్మద్ గుద్దుతా. ఏంట్రా ఎంతసేపు? అన్నా, 2 రోజుల ముందే డబ్బులు ఇచ్చాను. నేను సంపాదించిందంతా మీకే ఇచ్చేస్తే మాకెట్టాగన్నా. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? తీరా పోరా పొట్టినాయాల. రై పొట్టి, ఏంట్రా ఇది? అన్న వీడు కొత్తగా వచ్చాడన్నా, నాకేం తెలీదన్నా. రై, మర్యాదగా ఇస్తావా? రేయ్, That's right. చిన్నన్నా, నువ్వు క్లాస్ ఫ్యామిలీ అనుకున్నా, మా మాస్ ఫ్యామిలీ అనిపించావన్నా. వెనకెళ్ళండి. ఏంట్రా ఇక్కడ గొడవ? ఏం జరిగిందో చెప్పండి, లేదా అందరినీ సెల్లో వేసేస్తా. ఏంటండి సెల్లో వేసేది? స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తే ఏం చేశారు మీరు? పిల్లలకి పాఠాలు చెప్పే దగ్గర రౌడీలు తాగి అల్లరి చేస్తున్నారని కంప్లైంట్ చేయడానికి స్టేషన్కి వస్తే టీచర్ని పెద్దవాడిని అని కూడా చూడకుండా ఒక పోలీసు సిగరెట్ తెమ్మన్నాడు, ఇంకో ఆయన పాన్ తెమ్మన్నాడు. 2 నెలల నుంచి మీ చుట్టూ తిరుగుతున్నా కాని పని 2 గంటల్లో ఆ చిన్నవాళ్ళు అయ్యిందండి. స్వయంగా నా కళ్ళతో చూశాను. వాడు మారలేదు కదా, బాగా ముదిరిపోయాడు. వాడు మన కుటుంబాన్ని నాశనం చేసినట్టే ఇంకా ఎన్ని కుటుంబాలను నాశనం చేయబోతున్నాడు. వాడు జైలు నుంచి వచ్చిన రోజే నీకు మాకు ఏ సంబంధం లేదని పంపించేశారుగా. ఇంకెందుకండి వాడి గురించి మాట్లాడుకుంటున్నారు? ఎప్పుడు చెల్లి చెల్లి అంటూ ఆఫీస్కి వచ్చి నా ప్రాణాలు తీస్తున్నాడు. అందరూ అతను నీకు అన్నయ్య ఎలా అవుతాడని అడుగుతుంటే నేను తలెత్తుకోలేకపోతున్నాను. అన్నయ్య, నువ్వు నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసాడు. వాడొచ్చి 4 నెలలు కావట్లేదు. అందరి నోళ్ళలో వాడి పేరే నాంతోంది. ఏదో ఒక రోజు నా చేతికి దొరుకుతాడు. అప్పుడు వాడి మక్కిల రొగ్గొట్టి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే పంపుతాను.
హలో రాంబాబు అన్న అన్నేం చేస్తున్నాడు? ఆ బాడీ అంతా టైగర్ బాంబు రాసుకుని ఆలోచిస్తున్నాడు. ఎవర్రాది? ఆ మనోళ్ళే. హలో అన్నా, నేను అబ్బుల్ని. నేను జైల్లో తీసుకున్న అడ్రస్లో చిన్న లేడన్నా. అదెవరో పోలీస్ ఆఫీసర్ ఇల్లటన్నా. చిన్నగాడి విషయంలో లేదు కాదనే మాటలు నాకు చెప్పొద్దు. ఇంతవరకు నా ఒంటి మీద చెయ్యేసిన వాడు లేడు. అలా వేసిన వాడు ఊపిరితో ఉండకూడదు. మీరేం చేస్తారో నాకు తెలియదు. చిన్న నాకు కావాలి, అంతే. నమస్కారం. మీరు హౌస్ బ్రోకర్ కనకయ్య కదండి? అవును. నిమజ్జనం చేసే వినాయకుల్లో మిమ్మల్ని ఇలా మోసుకెళ్తున్నారేంటి? ఏం లేదయ్యా, అవతల అర్జెంట్గా వెళ్ళాలి. ఆటోలో వెళ్దాం అనుకున్నాను. మా ఫ్రెండ్స్ కదా వీళ్ళు. నీకెందుకు వెళ్ళి జాగ్రత్త జాగ్రత్త పట్టుకోండి రా. హాయ్ చిన్న, బ్రోకర్ గారిని తీసుకొచ్చినాం. ముందు కిందకి దింపండి. దిమ్మరా. థ్యాంక్స్ బాబు. సరే కానీ ఇల్లు నాకు అద్దెకి చెల్లేటప్పుడు ఏం చెప్పాలో? వెళ్ళొస్తారని చెప్పి వెళ్ళానండి. పై పోర్షన్ వేరే వాళ్ళకి అద్దెకిస్తే నాకు అది తగ్గుద్దని చెప్పావా లేదా? నీ గురించి తెలిసిన వాళ్ళు ఎప్పుడు కొడతావో ఎప్పుడు తిడతావో తెలియక తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని రానంటున్నారు బాబు. మొన్నటికి మొన్న ఎవరినో తీసుకొస్తే వాడినేమో తన్ని పంపించావు. అరే మరి తనక రాత్రి అయితే చాలు, ఆ నాయాల మందేసి వాడి పెళ్ళాన్ని కొట్టడమే సరిపోయింది. వాడి మందు వాడు పెళ్ళాం, వాడు తాగుతాడు, వాడు కొట్టుకుంటాడు. మధ్యలో నీకెందుకయ్యా? వాడినేమో తన్ని పంపించావు. వెళ్ళినాడు వాడు తిరిగి రాలేదు. వాడు ఆవిడేమో మా ఇంట్లో తెచ్చేసింది. ఆవిడ మేపలేక చేస్తున్నాను నేను. సొల్లు కౌరులొద్దు. రేసీను చెప్పు చిన్న. వారం రోజులు కొత్త పార్టీ రాకపోతే వాడి ఇల్లు ఖాళీ చేసేసి వాడిని వాడి పెళ్ళాన్ని పైకి షిఫ్ట్ చేయి. మహాప్రభు, నన్ను ఈ బాధ నుంచి ఎవరు కాపాడుతారు దేవుడా? లైఫ్ లో ఇటు సైడ్ రావనుకున్నా, ఏంటి సంగతి? పై పోర్షన్ లోకి పార్టీని పెట్టేసా. ఓహో, ఇక్కడికి వచ్చేద్దాం ఎవరికి? కమిషనర్ ఆఫ్ పోలీస్. పోలీసా? అంత కంగారు పడతావేంటి? కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ లో పనిచేసేవారు. అక్కడ పని చేసేవాడా? అతడు కాదు, ఆమె. హలో. రామ్మా, ఇదే నేను చెప్పి ఇల్లు. చూసిరండి. రండమ్మా రండి. అది ఫస్ట్ క్లాస్ హౌస్. అదమ్మా బెడ్రూమ్. చూడండి, బ్యూటిఫుల్ బెడ్రూమ్. వెంటిలేషన్ అది బాగుంటుంది. అది కిచెన్, అది కిచెన్, అది కిచెన్ అన్నమాట. మీకు నచ్చింది కదమ్మా? బాగుంది, ఇక్కడే సెటిల్ అయిపోతాను. అమ్మయ్యా, గుడ్ డెసిషన్. మీ ఇంటెలిజెన్స్ మీ ఫేస్లోనే తెలిసిపోతుంది. థ్యాంక్స్ అండి. అదేంటో అందరు నన్ను అలాగే అంటారు. అవును, ఇంతకీ కింద పోస్టుల్లో ఎవరుంటారు? అమ్మో, పాయింట్కి వచ్చేసిందిరా. అసలు విషయం చెబితే పారిపోతుందేమో. మళ్ళీ నేను కొత్త బేరం చూసుకోవాలి. అంటే ఇద్దరు ముగ్గురు బ్యాచులర్స్ ఉంటున్నారమ్మా. బ్యాచులర్సా? అంటే బ్యాచులర్స్ బ్యాచులర్స్ వాళ్ళు మాత్రం కాదమ్మా, కష్టపడి పని చేసుకునేవాళ్ళు. పక్కనే 2 వీలర్ స్టాండ్ కాంటాక్ట్ తీసుకుని ఉంటున్నారు. అందులో చిన్న అని ఒకడు ఉన్నాడు. మంచి హైట్, 2 మంచి పర్సనాలిటీ. ఇరికోడు. అలాగా? ఒట్టు. ఇవన్నీ కాదు కానీ ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను చూసి ఎవడన్నా భయపడతాడా? మీ ఆవిడ కూడా భయపడదు అనుకుంటా. కరెక్ట్ గా చెప్పావమ్మా. కానీ చిన్న భయపడతాడు. వాడిని చూసి అరే చిన్న ఇలా రారా అంటే చాలు గడగడ గడగడ వణుక్కుంటూ వచ్చి చేతులు కట్టుకుని నిలబడి విల ఏం చేస్తాడు. అవునా? ఒట్టు. నువ్వు మాత్రం వాడితో గట్టిగా మాట్లాడే తల్లి భయపడి పారిపోయాడంటే నేను వేరే కొత్త ప్యాసింజర్ చూసుకోవాలి. ఈ కాలం కుర్రాలకి కాస్త కూడా ధైర్యం లేదండి. కరెక్ట్ గా చెప్పారండి. నేను వస్తానండి. ఓకే అండి. హలో, వాడి పేరేం చెప్పారు? చిన్న కదా? ఎందుకమ్మా అంత అరుస్తావు? ఎందుకు అంత గట్టిగా పిలిస్తే భయపడి చస్తాడమ్మా. నేను వస్తానమ్మా. కొట్టు, స్ప్రే కొట్టు. అంతే. ఇటు ఇంకో బట్టి కొట్టు. అది కూడా స్టాండ్ లో ఉద్యోగాలు మానేసి సర్కస్ లో జాయిన్ అయ్యే ప్లాన్ వేసారా మీరు? మేము నీ కంటికి సర్కస్ లో బఫూన్ లాగా కనబడుతున్నామా? ఎప్పుడు చిరిగిపోయిన చడ్డీలు వేసుకునేవాడివి, నీకెందుకు నవ్వకో. వర్షంలో తడిస్తేనే స్నానం అనుకునేవాడి తమరికి తల స్నానం అవసరం వచ్చిందా ఇప్పుడు? ఏమైందిరా మీకు? 2 నిమిషాల్లో సైకిల్ స్టాండ్ లో ఉండకపోతే
Don't touch that. టచ్ చేద్దానా? ఎందుకు టచ్ చేసా? సరే పైకి ఇసురు. పైకి ఇసురు. అది ఎందుకు అలా చేస్తున్నా? కింద పడే. కింద పడే. కింద పడే. కింద పడే. నువ్వు అక్కడే ఉండు. అక్కడే ఉండు. వస్తున్నా. వస్తున్నా. నీకు తెలీదా? ఎవరు నువ్వు? నీ పేరేంటి? చెప్పు. ఏంటా చూపు? ఏయ్, నిన్నే కదా అడుగుతున్నాను. నోరు తెరి చెప్పే. చిన్న ఓ, చిన్న అంటే నువ్వేనా? ఎందుకు అలా భయపడుతున్నావు? పేరే కదా అడిగాను. ధైర్యంగా చెప్పొచ్చు కదా. ఇంకా కాసేపట్లో అమ్మాయి చంప పగలబోతుంది. ఇప్పటికే ఆ ప్రోగ్రామ్ ఫినిష్ అయిపోయి ఉండాలరా, ఎందుకు లేట్ అయినట్టు? నేనెవరో తెలుసా? కమిషనర్ ఆఫీస్లో పనిచేస్తా. అందమైన అమ్మాయిందని అప్పుడప్పుడు ఇలా రావటం, నాకు సైట్ కొట్టడం లాంటి వెధ వేషాలు వేసావంటే లోపలికి తోసేస్తాను. జాగ్రత్త. నీతో ఇంకో ఇద్దరు ఉంటున్నారే, ఒకడు అమావాస్య రాత్రి పుట్టిన కాకిలాగా, మరొకడు వంకాయకి కాళ్ళు చేతులు పెట్టినోడ్లాగా. వాళ్ళు కూడా చెప్పు. అర్థమైందా? ఏ చిన్న, నీ కళ్ళు మాత్రం చాలా బాగున్నాయి. హలో. హలో, హ్యాపీ బర్త్డే. ఎవరు? నన్ను అంజలి అంటారు. హే, అదేనే, స్టూపిడ్ అంజలిని. ఏ అంజలి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావే? నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యి ఇప్పుడు కమిషనర్ ఆఫీస్లో పనిచేస్తున్నా. ఏయ్, నువ్వు ఫోన్ పెట్టాయి. హే, బర్త్డే బేబీకి కోపం రాకూడదే. కోపం రాకపోతే ఏంటే? నువ్వు హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఇప్పుడే నాకు ఫోన్ చేసేది? ఏ, నీ నెంబర్ వెతికి పట్టుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది. సరే, మీ మమ్మీ డాడీ కూడా ఇక్కడికి వచ్చేసారా? వైజాగ్లోనే ఉన్నారు. ఓకే ఓకే అంజలి, నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే, బాయ్. ఏ మురళి, ఏంటి పొద్దున్న రొమాంటిక్ గిఫ్ట్లు ఇస్తున్నావు? నువ్వెప్పుడు ఇంతే. అటు చూడు, వాడు మళ్ళీ వచ్చాడు. నువ్వు వెళ్ళి ఏదో ఒకటి చెప్పి ఇక్కడ నుంచి పంపించేవా ప్లీజ్? యమునని పిలుస్తారండి? ఈరోజు రాలేదే యమునా? వచ్చిందండి, ఇందాకే బస్ నుంచి దిగటం చూశాను. యమునా, 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 ఎక్కడున్నామా? యమునా, నువ్వు ఎందుకు వచ్చావు? ఏమన్నా బిలు? తనేమో నేను చూడడానికి ఇష్టపడట్లేదు, నువ్వేమో ఎంత చెప్పినా వినిపించుకోవు. తీసుకొస్తావా? నువ్వు విరక్కొట్టడానికి ఇంకా నా శరీరంలో ఏ పార్ట్ సరిగ్గా ఉంది చెప్పు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ముఖం మీద గుద్దావు, ముక్కు దూరం పగిలిపోయి, పళ్ళు ఊడిపోయి, కర్ణభేరులు చిరిగిపోయి, రెటీనా తెగిపోయింది. కంటి చూపు సరలేక కట్టుకున్న దాన్ని పట్టుకోబోయి పెట్టుకున్న పరిదాన్ని పట్టుకున్నా. రెండోసారి వచ్చినప్పుడు కడుపులో గుద్దావు, పేగులు మెలికబడి, కిడ్నీలు వాచిపోయి, ప్యాంక్రియాసు ప్లీనం పనిచేయకుండా పోయి, కాళ్ళు చేతులు చచ్చుబడి, నడుము వెన్నుపూస కారపూసలా విరిగిపోయాయి. మర్చిపోయావా? ఇంకా నా బాడీలో ఏ పార్ట్ సరిగ్గా ఉందని కొడతావు చెప్పు. ప్రాణం ఉందిగా, వెళ్ళి తీసుకురా. ప్రాణాన్న? యమున్ని. తను రానంటుందని చెప్పడానికే కదా ఇంతసేపు నేను. వెళ్ళి తీసుకురా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమునా? ఏం సార్, అన్నయ్య వచ్చాడు, వెళ్ళి చూసిరా అని చెప్పబోతున్నారు, అంతే కదా? నేను వెళ్ళను. వెళ్ళవా? ఇక నా వల్ల కాదమ్మా.
మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే పెద్దవాళ్ళతో చెప్పి సాల్వ్ చేసుకోండి, అంతేగాని ఏమీ తెలియని అమ్మాయికుండి నన్ను పట్టుకొని స్కూల్ పిల్లని అమ్మో స్కూల్కి వెళ్ళని పసిపిల్లాన్ని కొట్టినట్టు కొడుతున్నాడు అమ్మా. కొంచెం నా కోసమే నన్ను వెళ్ళి ఏం కావాలి నీకు? ఈ రోజు నీ పుట్టినరోజు కదా, నీకు ఇష్టమని ఈ కేక్ తీసుకొచ్చాను. పుట్టినరోజు అంటే ఇలాగ ఆఫీస్కి వచ్చేయడమేనా? మిగతా వాళ్ళందరూ కూడా ఇలాగే నీలాగా ఆఫీస్ అవర్స్లో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారా? మిగతా వాళ్ళంతా నీ ఇంటికి వస్తారు, నేను రాకూడదుగా? తెలుసు కదా, నేను ఇంటికి రాకూడదని చెప్పింది నీ మొహం చూడకూడదని. నువ్వు అప్పుడప్పుడు ఇలా వచ్చి నా ప్రాణం తీయకు. చిన్నప్పుడు ఎప్పుడు కేక్ అడిగేదానిగా, కొంచెం తినమ్మా, సంతోషంగా వెళ్ళిపోతాను. నా పుట్టినరోజు చేసుకోవడానికి, నాకు ఇష్టమైనవి కొనివ్వడానికి మా ఇంట్లో చాలా మంది ఉన్నారు. నా కోసం నువ్వేమీ చేయక్కర్లేదు. ఏంటి కావాలంట? ఇది నాది. నాకు రే, నేను చేశాక నువ్వు చేతులే. ఎవ్వరికి వద్దు. ఏంట్రా ఇది? బాగుందా? ముగ్గురు కలిసి స్నానం చేయండి, పని అయిపోద్ది. రోజు పొద్దున ఇదే గొడవ. నా బట్టలు టచ్ చేస్తావు, ఇవాళ నన్నే టచ్ చేస్తావా? ఇవన్నీ నాకు నచ్చో. సారీ. సారీయా? ఏం సారీ చెప్తున్నావు? రేపటి నుంచి నేను బయటకు వచ్చే టైంకి నువ్వు బయటికి రాకూడదు, అర్థమైందా? మూవ్ మూవ్ మూవ్. ఏం కావాలి? హలో, మిమ్మల్ని ఏం కావాలి? మా అమ్మాయి కాలేజీకి వెళ్ళేటప్పుడు గోపి అనే ఒకడు రోజు ఏడిపిస్తున్నాడంటమ్మా. ఇక్కడైతేనే మా సమస్య తీరుతుందని తెలుసుకుని వచ్చాను. నీకేం కావాలి? మా అమ్మాయి పెళ్లి కోసమని 20 కాసుల బంగారం కొనుక్కొని ట్రైన్లో వస్తున్నావమ్మా. దిగే ముందు టాయిలెట్కి వెళ్ళి తిరిగి వచ్చేలోగా నా పెట్టి దొంగిలించారమ్మా. చూడండి, మీరందరూ నా దగ్గర హెల్ప్ అడగడానికి వచ్చారు కాబట్టి తప్పకుండా చేస్తాను. కానీ అందుకోసం మీరందరూ ఇంటికి రాకూడదు, ఏదైనా ఆఫీస్కి వచ్చే కలవాలి, ఓకేనా? అబ్బా, ఈ బ్రోకర్ కార్డ్ మన గురించి అందరికీ చెప్పేశాడేమో. ఆటో ఆటో, లగ్డీ కప్పులు పోనీ. 40 రూపాయలు అవుద్ది. 40 ఏంటి? అంతే. 20గా? నీకు ఇష్టమైతే ఎక్కువ, లేకపోతే మానే. ఏంటి రూడ్ గా మాట్లాడుతున్నావు? నేనెవరో తెలుసా? ఎవరో? కమిషనర్ ఆఫీస్ లో పనిచేస్తున్నా. నాకు తెలియక అడిగానమ్మా. మీరు రండి. మీరు ఎక్కడమ్మా? మీరు రండి. నేను 20 ఇస్తాను. అసలు నువ్వు డబ్బులే వద్దు తల్లి, నీకు నమస్కారం. రండి. ఎక్కడ? కమిషనర్ ఆఫీస్ అంటే చాలు, అందరూ భయపడతారు. పోనీ. నమస్కారం బాబు. నమస్కారం బాబు. ఆ పెట్టెకి చైన్ కూడా వేశాను బాబు. మళ్ళీ మొదలెట్టారా? ఎవడై ఉంటాడు? ఆ ప్రసాద్ గారు అయి ఉంటాడు. ఆ ప్రసాద్ గాడు చేనున్న పెట్టినప్పుడు ముట్టాడరా. ఇదా నాగేంద్ర గాడి పనే. వెంటనే ఆడికి ఫోన్ చేసి ఆ నాయాలని అరగంటలో ఇక్కడ ఉండాలని చెప్పు. మీరు వెళ్ళండి, మీ పెట్టి భద్రంగా తిరిగి వస్తుంది. అలాగే బాబు. మీరు రండి అమ్మా. భాషారా? చిన్న ఆ గోపిగాడు శ్రీశైలం మనిషి. వాడెవడైతే నాకేంట్రా? మావే తినిపిస్తే తినవేంట్రా, అమ్మే వచ్చి తినిపించాలా? ఏంటన్నయ్య, బాబు అల్లరి చేస్తున్నాడా? ఆయన నీకెందుకన్నయ్య ఇవన్నీ? నీ పనులు చూసుకోవచ్చుగా. నా అల్లుడి కన్నా మీకన్నా ఎక్కువ కాదుగా నా పనులు. ఇక్కడ బిస్కెట్లు ఉండాలి ఇవి. అన్నావు ఆ రోజు నుచ్చుటిన దగ్గర నుంచి పిల్లాడు బిస్కెట్లు కానీ చాక్లెట్లు కానీ అస్సలు ముట్టుకోవట్లేదు. నేను సొంతంగా కొనుక్కొని తింటున్నాను. ఇంకా తింటున్న చిప్స్ మీద ఒట్టు. నీకు ఎప్పుడు నా మీద అనుమానం. ఆ నారాయణ గండి తీసుకొస్తున్నారా?